ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి, కుంభరాశిలో ఉన్న వారికి, స్త్రీ పురుషులకి కూడా కొత్త ఐడియాలు వస్తాయి. కానీ అంగీకారం ఆలస్యం అవుతుంది. సీనియర్లతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాదనలు వద్దు, రిజల్ట్ చూపించి గౌరవం పొందండి. తప్పకుండా మీరు వినిపించాలి, కానీ గట్టిగా కాదు, అర్థమయ్యేటట్టుగా వినిపించాలి. బాగా అర్థం చేసుకో. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు టెక్నికల్, డాటా, నెట్వర్క్ రంగాల్లో అవకాశాలు. కాన్ఫిడెన్స్ చాలా అవసరం. మీరు వేరుగా ఉన్నదే మీకు అడ్వాంటేజ్. అందరికంటే భిన్నంగా ఉండడం మీరు అడ్వాంటేజ్. ఇంకా ఇండస్ట్రీస్ లో వాళ్ళకి టెక్, ఇన్నోవేషన్స్, కన్సల్టెన్సీ అనుకూలాలు. సర్వీస్ సెక్టార్ లో కొత్త విధానాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారంలో ఐడియా బలంగా ఉంటుంది. వెంటనే అమలు వద్దు, కొంచెం ఆలోచన చేయండి. ఉన్న వ్యాపారాన్ని డెట్స్ అంతా కూడా క్లియర్ చేయండి. ఓల్డ్ స్టాక్ అంతా కూడా క్లియర్ చేయండి. ఈ నెల ప్లానింగ్ చాలా అద్భుతంగా ఉండాలని కూడా చెప్తే ఈ నెల ఐడియాతో తయారీ నెల, అమలు కాదు. బాగా ఐడియాస్ తయారు చేయండి. ఆర్థికమైనటువంటి పెట్టుబడులు ఎలా ఉంటుందంటే కొత్త సెక్టార్లపై ఆసక్తి పెరుగుతుంది. రిస్క్ ఎక్కువ ఉంటుంది. ట్రేడింగ్ లో కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. లాంగ్ టర్మ్ లో ఉండండి, కానీ షార్ట్ టర్మ్ కి వెళ్ళకండి. అవగాహన చేయడం వలన రక్షణ పెరుగుతుంది. ఈ నెల డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. విదేశీయ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అప్లికేషన్స్ ముందుకు వెళ్తాయి. మీ మార్పుడు, ఉద్యోగంలో మార్పు చేర్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. విద్యార్థులు ఏ యూనివర్సిటీ చూసుకోవాలని ఆలోచన ఉంటుంది. తర్వాత జనరల్ చదువుకున్నటువంటి వారికి మంచి అవకాశాలు. ఎగ్జామ్ టైం కాబట్టి చదివింది మర్చిపోకుండా జాగ్రత్త పడండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. వ్యవసాయదారులు కొత్త పద్ధతులు, ఆలోచనలు, కానీ ఖర్చులు ఎక్కువ ఉంటుంది. ప్రయోగాలు ఆలస్యం అక్కర్లేదు. మీ కొనుగోలు మంచి అవకాశాలు, మంచి గిట్టుబాటు ధరలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ లో అమ్మక, క్రయ విక్రయాలు తగ్గిపోతున్నాయి. బాగా కుటుంబ చర్చ తప్పనిసరి. కూర్చొని మాట్లాడిన తర్వాత క్రయ విక్రయాలు చేయండి.